So, hi guys, this is Kiran. Welcome back to Sports and Movie News. అండ్ నేను వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ ఫస్ట్ T20 అయితే జరిగింది. సౌత్ ఆఫ్రికా టాస్ విన్ అయ్యి బ్యాట్ చూస్ చేసుకుంది. అండ్ సౌత్ ఆఫ్రికా వచ్చి 182 కొట్టారు, 9 వికెట్స్ పని. అండ్ డేవిడ్ మిల్లర్ అయితే 82 స్కోర్ చేశారు. జార్జ్ లిండే అయితే 48. అండ్ పాకిస్తాన్లో అయితే షఫీన్ అహ్ఫ్రీడి అయితే 3 వికెట్స్, అబ్రార్ అహ్మద్ 3 వికెట్స్. అండ్ పాకిస్తాన్లో వచ్చేసరికి మొహమ్మద్ రిజ్వాన్ వచ్చేసరికి 74 స్కోర్ చేశారు. అండ్ సౌత్ ఆఫ్రికాలో జార్జ్ లిండే అయితే 4 వికెట్స్ తీశారు. సౌత్ ఆఫ్రికా అయితే విన్ అయ్యింది ఫస్ట్ T20. అండ్ బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ ఓడి వెస్టిండీస్ అయితే విన్ అయిపోయింది. బంగ్లాదేశ్ వచ్చేసరికి 227 స్కోర్ చేశారు, ఆల్అవుట్ అయిపోయింది. మొహమ్మదుల్లా అయితే 62 స్కోర్ చేశారు. అండ్ జైడెన్ సీల్స్ అయితే 4 వికెట్స్ తీశారు వెస్టిండీస్లో. అండ్ వెస్టిండీస్లో బ్రాడ్డన్ కింగ్ అయితే 82 స్కోర్ చేశారు. లూయిస్ అయితే 49. ఇంకా 1 రన్ తీసుంటే హాఫ్ సెంచరీ స్కోర్ చేద్దరు, 1 రన్ కూడా అవుట్ అయిపోయాడు పాపం. అండ్ దట్స్ ఇట్, వెస్టిండీస్ అయితే విన్ అయిపోయింది. అండ్ తోడోడి ఐసీసీ టూర్ ఆఫ్ వెస్టిండీస్ అయితే ఛాంపియన్షిప్ అయితే ఆస్ట్రేలియా ఉమెన్కి, ఇండియా ఉమెన్కి ఈరోజు 9:50 AM స్టార్ట్ అవుద్ది మ్యాచ్, చూడండి. అండ్ జింబాబ్వే వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ T20 అయితే ఈరోజు 5 PM స్టార్ట్ అవుద్ది ఈవినింగ్. అండ్ సౌత్ ఆఫ్రికా ఉమెన్కి, ఇంగ్లాండ్ ఉమెన్కి ఈరోజు 5:30 స్టార్ట్ అవుద్ది థర్డ్ ఓడి. ఆల్రెడీ 2 ఓడీస్ అయితే, ఒక ఓడి సౌత్ ఆఫ్రికా విన్ అయింది, ఒక ఓడి ఇంగ్లాండ్ విన్ అయింది. ఇది ఏది నిక్తే అది గొప్ప అయితే కొడుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. పీకేఎల్ వచ్చేసరికి నైట్ గుజరాత్ జైన్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ జరిగింది ఫస్ట్ మ్యాచ్. అండ్ జైపూర్లో అర్జున్ దేశ్వాల్ అయితే 13 పాయింట్స్ స్కోర్ చేశారు. అంకుష్ అయితే 5 ట్యాకిల్ పాయింట్స్ హైఫే. అండ్ గుజరాత్ జైన్స్లో వచ్చేసరికి గుమన్ సింగ్ 9 పాయింట్స్ చేశారు. అండ్ దట్స్ ఇట్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి బెంగాల్ వారియర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్లో పర్దీప్ నర్వాల్ అయితే 14 పాయింట్స్ స్కోర్ చేశారు, మొత్తానికి ఫామ్లోకి అయితే వచ్చాడు. అండ్ బెంగాల్ వారియర్స్లో విశ్వాస్ అయితే 14 స్కోర్ చేశారు. నితేష్ కుమార్ అయితే 7 ట్యాకిల్ పాయింట్స్. అలాగే ఫజల్ అట్రచిల్లి అయితే 7 ట్యాకిల్ పాయింట్స్. ట్యాకిల్ చేసి దొబ్బారు మొత్తం. అండ్ ఈరోజు వచ్చేసరికి హర్యానా స్టిల్లర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి యుముంబా వర్సెస్ తమిళ్ తలవాస్. టాప్ 1లో అయితే హర్యానా స్టిల్లర్స్ ఉంది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ న్యూస్. అండ్ ప్రభాస్ గారిది, సందీప్ రెడ్డి వాంగ గారిది పూజా సెరమనీ అయితే డిసెంబర్ లాస్ట్ వీక్లో ఉంటుందని చెప్తున్నారు. హారర్ ఫిలిం ఫర్ క్రిటిక్స్ అని చెప్తున్నారు సందీప్ రెడ్డి వాంగ గారు అయితే. అండ్ 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 యాట్లీ గారు అయితే సల్మాన్ ఖాన్ గారితో 2026లో మూవీ అయితే రిలీజ్ అవుద్ది. 2025లో షూటింగ్ అయితే స్టార్ట్ అవుద్ది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.
Follow for more videos. See you tomorrow.